వెల్కమ్ టు చిత్ర మీడియా. నేను మమత, విద్యార్థి సేవా కేంద్రం సిఇఓ, మోటివేటర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, ఆథర్, రైటర్ శ్రీధర్ గోపి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో మేడం. నమస్తే సార్, మీరు విద్యార్థి సేవా కేంద్రం ఏదైతే స్థాపించారో అసలు ఎందుకు స్థాపించాలని అనిపించింది మీకు? ఈ రోజు మనము దేశవ్యాప్తంగా చూసినట్లయితే మేడం 75% పైన విద్యార్థులు మనకు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు. సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది లభించడం లేదు అనేటటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. సో దీనికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే, ఎవరైతే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో, అంటే బేసిక్గా ఒక వ్యక్తి బాగా చదువుకొని మంచి ఫ్యాకల్టీగా ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ ఓన్ క్యారియర్ డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, లేదంటే ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ కూడా వాళ్ళు మైగ్రేట్ అయిపోతున్నారు. రైట్. రెండవది వచ్చేసేసి ఆ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఉండాలనుకున్నా కానీ వాళ్ళు ఆశించినటువంటి శాలరీస్ కానివ్వండి, జీతభత్యాలను కానీ అక్కడ ఉన్నటువంటి సంస్థలు చెల్లించేటటువంటి పొజిషన్ లేవు. సో ఈ రెండు కారణాల వల్ల అల్టిమేట్గా దెబ్బతింటున్నటువంటిది ఎవరు? అక్కడ ఉన్నటువంటి గ్రామీణ సెమీ అర్బన్ విద్యార్థులు. సో కాబట్టి వీళ్లకు ఇప్పుడు మనము తీవ్రమైనటువంటి మార్పులు ఈరోజు దేశంలో వస్తున్నాయండి కదా. ఎడ్యుకేషన్ పరంగా ప్రపంచం చాలా ముందుకు పోతుంది. కానీ 75% ఆఫ్ స్టూడెంట్స్ను మనం నెగ్లెక్ట్ చేయగలమా? కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సో మాకంటూ కొన్ని ఆలోచనలతో మనం దీన్ని ఇంకా ఒక మెరుగైనటువంటి వ్యవస్థగా, విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి అవకాశం ఉందన్నటువంటి ఆలోచన ఉన్నందువల్ల ఈ విద్యార్థి సేవా కేంద్రం తరపున అటువంటి గ్రామీణ సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్ను ఫోకస్ చేసుకొని ఒక క్వాలిటీ, అఫోర్డబుల్, యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అంటే మీరు ఏ విధంగా, అంటే మీ ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అంటే బేసిక్గా ఇప్పుడు మనం చూసినట్లయితే మేడం, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది కదా. సో టెక్నాలజీ అనేటటువంటిది మనకు ఒక వరంగా మారింది. బేసిక్గా ఈరోజు మనం హైదరాబాద్లో కూర్చొని కరీంనగర్లో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామాన్ని కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామాన్ని కానీ చేరడం ఈరోజు మనకు కష్టం కాదు కదా. సో కాబట్టి ఇక్కడ మా యొక్క ఆలోచన ఏంటంటే, ఈ క్వాలిటీ ఫ్యాకల్టీ అంతా కూడా ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్ లాంటి సిటీస్లో కానీ, విజయనగరం, విశాఖపట్నం లాంటి సిటీస్లో కానీ జనరల్గా వెళ్తున్నారు కదా. సో కాబట్టి ఎక్కడైతే క్వాలిటీ ఫ్యాకల్టీ అవైలబుల్ ఉన్నారో వాళ్ళని మనము మన ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాగలిగితే ఇక్కడ నుంచి మనం డిజిటల్ ఎడ్యుకేషన్ మాధ్యమం ద్వారా మారుమూల ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థిని ఎంపవర్ చేయొచ్చు అనేటటువంటిదే మన యొక్క విద్యార్థి సేవా కేంద్రం యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. ఓకే సార్, అంటే జనరల్ గా మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటారా? ఒకటి ఆన్లైన్ క్లాసెస్ జనరల్ గా, ప్లస్ మనం ఫ్యాకల్టీని కూడా తీసుకొని ఒక క్లాసెస్ అంటే ఇప్పుడు విద్యార్థి సేవా కేంద్రం అనేటటువంటిది ఒక ట్యుటోరియల్, ఒక క్లాసులు చెప్పేటటువంటి సంస్థ కాదు. ఇది బేసిక్ గా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ. సో టెక్నాలజీని వినియోగించుకొని ఎడ్యుకేషన్ ను వీలైనంత విద్యార్థి దగ్గరకు తీసుకెళ్లి, అది కూడా సమర్థవంతంగా తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం తయారు చేయడం ఒకటి. తర్వాత రెండవది వచ్చేసేసి విద్యార్థి సేవా కేంద్రం అనేది ఒక మెంటర్. ఈరోజు బేసిక్గా స్టూడెంట్స్కు వాళ్ళతో తోడుగా ఉండి వాళ్ళ ప్రయాణంలో అనుక్షణం మనము వాళ్ళతో వెన్నంటి ఉంటూ వాళ్ళకు అవసరమైనటువంటి సమాచారం కావచ్చు, సర్వీసెస్ కానీ అందిస్తూ వాళ్ళని ప్రతి క్షణం కూడా మనము అభివృద్ధిలోకి తీసుకొస్తూ అల్టిమేట్గా ఒక విద్యార్థి సెటిల్ కావాలి కదా బయటకు వచ్చిన తర్వాత, ఒక చదువుకొని బయటకు వచ్చిన తర్వాత. సో ఆ విధమైనటువంటి వ్యవస్థను రూపొందించడానికి చేస్తున్న ప్రయత్నమే విద్యార్థి సేవా కేంద్రం. ఓకే, కొంతమంది అంటే చదువుతున్నాం అంటే ఏదో స్కూల్కి వెళ్తున్నాం, చదువుతున్నాం అట్లా అయిపోయింది ప్రజెంట్. సో అంటే ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, చదివి ఏం చేయాలి అని కొంతమందికి అవేర్నెస్ కూడా లేదు. కొంతమంది కాదు మేడం, మాక్సిమం పీపుల్ అవేర్నెస్ లేదు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు? బేసిక్ గా ఏంటంటే, మన ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఒక విద్యార్థిని మనము అసలు ఆ విద్యార్థి యొక్క శక్తియుక్తులు ఏమున్నాయి, పర్సనల్ వ్యక్తిగత శక్తియుక్తులు కూడా కొన్ని ఉంటాయి. సో ఆ శక్తియుక్తులను గుర్తించడము. రెండవది వచ్చేసి సమాజంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, రైట్. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఆ వ్యక్తి లేదంటే ఆ విద్యార్థి ఏ విధంగా ముందుకు వెళ్తే కనుక సక్సెస్ కాగలుగుతాడు అనేటటువంటి దాంట్లో మనము మన యొక్క టీము వాళ్ళకు ఖచ్చితంగా పూర్తి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మరి మీరు విలేజెస్ లోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంది? యాక్చువల్గా చాలా మంది ఇంతకుముందు నేను ప్రారంభించక ముందు చెప్పినటువంటిది ఏంటంటే, రైట్, సో చాలా వరకు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ముందుకు రారేమో, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు రావేమో ఈ ఆలోచన మీద అనేటటువంటిది చాలా మంది చెప్పినటువంటి సలహాలు. కానీ ఇప్పుడు మేము యాక్చువల్గా ఫీల్డ్లో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ప్రతి తల్లిదండ్రికి యొక్క మెయిన్ కోరిక ఏంటండి, వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోకి రావాలి, ఫస్ట్ థింగ్ కదా. సో ప్రతి విద్యార్థి యొక్క కోరిక ఏంటి, తను కూడా బాగా చదువుకోవాలి, జీవితంలో సెటిల్ కావాలి అనేది. సో ఈ రెండిటికి మనం సహాయం చేస్తామన్నప్పుడు
రెండిటికి అనుగుణంగా వాళ్ళకు మనం సహకారం అందిస్తామన్నప్పుడు వాళ్ళు ఎందుకు ముందు రాకుండా ఉంటారు? రైట్. సో కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు ఇంతకుముందు ఎంత చిత్తశుద్ధితో చేశారో నాకు తెలియదు కానీ ఇప్పుడు మేము పల్లెల్లో వెళ్ళి పేరెంట్స్తో పిల్లలతో మాట్లాడుతుంటే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. అసలు 10వ తరగతి విద్యార్థులు కూడా సార్ మాకు ఇన్ని 10 ఏళ్ల జీవితంలో మాకు కనీసం ఇందులో కొన్ని విషయాలు కూడా చెప్పినటువంటి వాళ్ళు లేరు, సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మీకు మాకు పూర్తి సహకారాన్ని అందించండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉంది. సార్ జనరల్ గా ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే సిఏ, జనరల్ గా మెడిసిన్, ఇంజనీరింగ్ ఇవే నడుస్తూ ఉన్నాయి. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నా కానీ స్టూడెంట్స్ కి అంత అవేర్నెస్ లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎట్లా గైడ్ చేస్తారు? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేడం, ఈ రోజు మారినటువంటి ప్రపంచము విస్తృతమైనటువంటి అవకాశాలను కల్పించింది. ఇప్పుడు మనం ఏదైతే ముందు ట్రెడిషనల్ గా చెప్పుకుంటున్నామో ఇంజనీరింగ్, మెడిసిన్, తర్వాత సిఏ ఇటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత మనము ఒక 20 ఏళ్ల కిందట ఉన్నటువంటి ట్రెడిషనల్ ఆపర్చునిటీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి, లేదని అనడం లేదు. కాకపోతే ఈ రోజు మారినటువంటి వ్యవస్థ కొన్ని వేల కొత్త అవకాశాలను తీసుకొని వచ్చింది. కాకపోతే ఇవన్నీ పేరెంట్స్ కు నాలెడ్జ్ ఉండదు, ప్లస్ విద్యార్థులకు నాలెడ్జ్ ఉండేటటువంటి అవకాశం తక్కువ. కాబట్టి అసలు ఏ రకమైనటువంటి అవకాశాలు వచ్చినాయి, ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఈరోజు క్రియేట్ చేయబడుతున్నాయి అనేటటువంటివి ఇవన్నీ కూడా మనం విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది. అల్టిమేట్ గా ఒక విద్యార్థి యొక్క చాయిస్ తన సెల్ఫ్ చాయిస్ అండి, అంతే కదా. తను రేపొద్దున కలెక్టర్ కావాలనుకుంటాడా, లేదంటే ఒక క్లరికల్ మాదిరిగా పొజిషన్లో ఉండాలనుకుంటాడా, లేదంటే సమాజ సేవ చేయాలనుకుంటాడా, లేదంటే కనుక ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటాడా, ఇవన్నీ కూడా విద్యార్థి యొక్క చాయిస్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా చదివే స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో చూసినట్లయితే. సో అలాంటి బ్రైట్ స్టూడెంట్స్ కి మీరు కెరియర్ పరంగా ఏ విధంగా గైడ్ లైన్స్ ఇస్తారు? ఇప్పుడు మనము ఒక 30-40 ఏళ్ల కింద చరిత్రను తీసుకున్నట్లయితే మీకు అందరు గొప్ప విద్యార్థులంతా కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఈ రోజు డాక్టర్లు కానీ, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ మొత్తం అంతా కూడా. అయితే కాలక్రమంలో ఈ వ్యవస్థ అనేటటువంటిది దెబ్బతిండం అనేటటువంటిది జరిగింది కదా. కాబట్టి పేరెంట్స్ యొక్క ఆదాయాలు పెరగడము, పేరెంట్స్ యొక్క ఆలోచన ధోరణిలో మార్పులు రావడం, ఇవన్నీ కూడా ఏం చేశాయి, అల్టిమేట్ గా ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ సైడ్ మనల్ని తీసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా జరిగినటువంటి కొన్ని లోపాల వల్ల పేరెంట్స్ యొక్క ప్రయారిటీస్ అనేటటువంటివి మారిపోయాయి. రైట్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళని పూర్తి గుర్తించి వాళ్లకు సమూలమైనటువంటి సహాయ సహకారాలను మన విద్యార్థి సేవా కేంద్రం తరఫున అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విద్యార్థిని మనం మెంటరింగ్ అంటాం. ఎఫెక్టివ్ మెంటరింగ్ అని అంటే ఏంటంటే బేసిక్ గా ఒక సరైనటువంటి మార్గదర్శకత్వం మనము వాళ్లకు అందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం అనమాట. సార్ ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, భారతీయ విద్యా వ్యవస్థలోనే మనకి లోపాలు చాలా ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు, ఎప్పుడు డిస్కషన్ చేస్తూనే ఉంటాం. సో అంటే ఆ లోపాలని సరిచేయడానికి మీరే విధంగా ముందుకెళ్తున్నారు? ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మేడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేము అనుకునేటటువంటి ఒక పవర్ఫుల్ రెస్పాన్స్ లేదంటే పవర్ఫుల్ సొల్యూషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్. రైట్. డిజిటల్ ఎడ్యుకేషన్ ఎందుకు అంత పవర్ఫుల్ అని నేను అంటున్నానంటే, ఒక విద్యార్థికి సరైనటువంటి సమాచారాన్ని అందించడానికి, సులభంగా అందించడానికి, ప్లస్ అతి తక్కువ ఖర్చుతో అందించడానికి మనకి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనకు సహాయ సహకారాలు అందిస్తుంది. రైట్. ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో మీరు ఒక విద్యార్థిని చేరడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? డిజిటల్ మాధ్యమం ద్వారా అయితే చాలా తక్కువ అవుతుంది. చాలా తక్కువ. మీరు అంటే జస్ట్ రూపీస్ లోనే కదా. సో కాబట్టి ఇంత గొప్ప వ్యవస్థ ఉన్నప్పుడు ఏ విద్యార్థినైనా చేరి మనం వాళ్ళకు సమగ్రమైనటువంటి సమాచారము విద్యార్థికి అవసరమైనటువంటి టైంలో, విద్యార్థికి వీలైనటువంటి టైంలో అందించేటటువంటి అవకాశం మనకి డిజిటల్ మాధ్యమం అనేది కల్పిస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థిని కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా మన యొక్క వ్యవస్థ మీదకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దాని ద్వారానే సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని కూడా అందిస్తాం. సార్ ఈ మధ్య కాలంలో నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. సో దాన్ని అధిగమించడానికి వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది మీ దగ్గర నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగం ఉంది అనే దాని మీద రకరకాల వ్యక్తులకు రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు విద్యార్థి దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే, లేదా విద్యార్థి పేరెంట్స్ని అడిగినట్లయితే, మా అబ్బాయో అమ్మాయో బాగా చదువుకున్నారు, రైట్, సో వాళ్ళు పని చేయడానికి రెడీగా ఉన్నారు, జాబ్స్ లేవని వీళ్ళ యొక్క వర్షన్ ఉంటుంది. అదే మీరు ఏ ఎంటర్ప్రెన్యూర్ దగ్గర కానీ, ఏ ఇండస్ట్రీకి కానీ ఎక్కడైనా వెళ్ళినట్లయితే కావాల్సిన జాబ్స్ ఉన్నాయి, ఈ జాబ్స్కి అవసరమైనటువంటి అర్హతలు కలిగినటువంటి స్కిల్స్ కలిగినటువంటి వ్యక్తులు మాకు దొరకడం లేదనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎక్కడ ఒక చోట గ్యాప్ ఉంది కదా. అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కు లేదంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కు
స్టూడెంట్ యొక్క స్కిల్స్కు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయగలిగితే ఈ సమస్య ఎఫెక్టివ్గా సాల్వ్ అవుతుంది అనేది నా యొక్క వ్యక్తిగత ఆలోచన ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే, ప్రభుత్వాలు ఏమున్నా కానీ భారతదేశం లాంటి పెద్ద దేశానికి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం అనేది వీలయ్యేటటువంటి పరిస్థితి కాదు, సిచ్యువేషన్ కాదు. సో కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, వీటికి సమగ్రమైనటువంటి సమాధానము మనము ఉద్యోగాల్లో ఆశించేటటువంటి వ్యక్తులుగా కాదు, ఉద్యోగాలను సృష్టించేటటువంటి వ్యవస్థను మనం రూపొందించడం. అంటే ఏంటి, బేసిక్గా విద్యార్థులను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూరియల్ ఓరియంటేషన్లో మనం తీసుకుపోగలిగితే ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ కనీసం ఒక 5 మందో 10 మందో 100 మందో 1000 మందో విద్యార్థులకు ఉపాధి కల్పించగలుగుతాడు, అంటే ఒక ఉద్యోగాలు కల్పించగలుగుతాడు. అంటే ఈ రోజు మన యొక్క రిక్వైర్మెంట్ ఇంత పెద్ద దేశంలో ఉద్యోగాల సృష్టికర్తలను మనం తయారు చేయాలి. ఇప్పుడు జనరల్ గా స్కూల్స్ లో మంచి చదువుకోరా నీకు మంచి జాబ్ వస్తుందని చెప్పడమే మనం వింటూ ఉంటాం. సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలంటారా? ఇక్కడ ఏమవుతుందంటే మేడం, మైండ్ సెట్ చేంజ్ కంటే ముందు కూడా అవకాశాలు. ఈ రోజు ఇప్పుడు నేను ఏ మాటలు అయితే చెప్తున్నానో 40 ఏళ్ల కిందట నేను కూడా ఇంట్లో నేను ఒక ఉద్యోగం బదులు వ్యాపారం చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి కాదు. రైట్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతానంటే ఒప్పుకునే పరిస్థితి కాదు. ఎందుకు అనంటే అప్పుడున్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు అవి. రైట్, ఈ రోజు ప్రపంచం మారిపోయింది, టెక్నాలజీ మారింది, శరవేగంగా మారుతోంది. సో కాబట్టి మీకు ఆపర్చునిటీస్ అనేటటువంటివి కూడా ఇంత అద్భుతాలుగా వస్తున్నాయి. ఒకప్పుడు 100 కోట్ల కంపెనీని నిర్మించాలంటే జీవితం అంతా కూడా సరిపోయేది కాదు. ఈరోజు పిల్లలు ఒక మంచి ఐడియాతో వస్తే స్టూడెంట్స్ 2-3 ఏళ్లలో కూడా 100 కోట్ల కంపెనీలు స్థాపిస్తున్నటువంటి రోజులు ఇవి. అంటే ఈ రోజు మనము ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే దానికి సంబంధించినటువంటి స్కిల్స్, ఎటువంటి ఆలోచనతో మనం ముందుకు రావాలి, ఏ సమస్యను మనం పరిష్కారం చేస్తున్నాము అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సార్, ఒక స్టూడెంట్ సక్సెస్ కావాలంటే అంటే ఎలాంటి క్వాలిటీస్ అక్వైర్ చేసుకోవాలంటారు? ఈ రోజు కేవలం విద్య మాత్రం సరిపోదండి. ఒక విద్యార్థి కేవలం నేను చదువుకుంటాను నో, దాంతోపాటు సమగ్రమైనటువంటి ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టాన్ని విద్యార్థి తనకు తానుగా డెవలప్ చేసుకోవాలి. అంటే ఏంటి, తనలో ఫస్ట్ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి మొదలుకుంటే, అంటే తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం నుంచి మొదలుకుంటే కనుక, సో ఏ పనైనా చేయగలను, ఏ వ్యవస్థలైనా నేను ఇమ్మడగలమనేటటువంటి అర్హతలను, స్కిల్స్ను విద్యార్థి పెంపొందించుకోవాలి. రైట్, ఆ విధంగా వాళ్ళు చేసుకోగలిగిన రోజున సో ఉద్యోగాల మీద ఆధారపడరు. సో ఏదో ఒకటి, ఇప్పుడు ఈ రోజు ఉందండి డిజిటల్ మార్కెటింగ్, మీరు చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ నెలకు 10,000 నుంచి 50,000 మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కదా. సో కాబట్టి విద్యార్థులు ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఏదో డిగ్రీ చదివాను, ఆ డిగ్రీ బేసిస్ మీదనే నాకు ఉపాధి కలిగించాలనేటటువంటి ఆలోచన ధోరణి నుంచి తను వ్యక్తిగతంగా చేసుకోగలిగినటువంటి స్కిల్స్ను కనుక డెవలప్ చేసుకోగలిగితే అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉండవు. ఓకే సార్, మీరు విలేజెస్ లో తిరుగుతూ ఉంటారని చెప్పారు. సో స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ స్టూడెంట్స్ అంటే మీతో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకున్నారు? బేసిక్ గా అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, చాలా చోట్ల క్వాలిటీ ఫ్యాకల్టీ లేరు అనేటటువంటిది ఒకటి అక్కడ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. లేదా క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదనేటటువంటిది రెండవ వాళ్ళ యొక్క ఆలోచన. ఇక మూడవది ఏంటంటే, బేసిక్ నెసెసిటీస్, బేసిక్ ఏవైతే ఉంటాయో లైక్ సరైనటువంటి టాయిలెట్స్, లేదంటే సరైనటువంటి ఇటువంటి వ్యవస్థ కూడా సరిగ్గా లేదనేటటువంటిది విద్యార్థులు మన దృష్టికి తీసుకొస్తున్నటువంటి అంశం. తర్వాత విద్య యొక్క విలువ, అంటే ఇప్పుడు ఒక టీచర్ ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే అండి, టీచర్ జాబ్ పరంగా టీచ్ చేస్తున్నాడా, రైట్, సామాజిక బాధ్యతగా టీచ్ చేస్తున్నాడు అనేటటువంటిది క్రిటికల్. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని అనుకోండి, లేదంటే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని అనుకోండి, నాకు జీతం ఇస్తున్నారు, నేను వెళ్తున్నాను, క్లాస్ చెప్పాలి, వచ్చేయాలి, రైట్, అక్కడ నా విద్యుత్ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నా. అంతవరకు ఉన్నప్పుడు మనకు విద్యార్థిని ఒక ప్రభావవంతమైనటువంటి దీనిలోకి మనం తీసుకుపోలేం. రైట్, అంతకంటే మించి మన యొక్క రోల్ ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఉందో అంతకు మించి మనం విద్యార్థికి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళ జీవితంలో మార్పుకు అవసరమైనటువంటి చైతన్యాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. అటువంటి వ్యవస్థనే వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే సార్, కెరియర్ గైడెన్స్ అనేది విద్యార్థులకు ప్రాపర్ గా అందాలంటే అంటే మీ నుంచి ఎట్లాంటి స్టెప్స్ ఉన్నాయి? మేమేంటంటే మొత్తం విద్యార్థులను ఒక 10 కేటగిరీస్లో డివైడ్ చేసాం మేడం. రైట్, సో కేటగిరీలో డివైడ్ చేసింది ఎందుకనంటే, ఏ స్టేజ్లో ఉన్నటువంటి విద్యార్థికి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ మనం ఎనేబుల్ చేయాలనేటటువంటిది. ఇప్పుడు కాబట్టి
ఇప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ వదిలేసి 8th క్లాస్ నుంచి మనం క్యారియర్ పరంగా కొంత సీరియస్నెస్ అనేది మనం తీసుకోవచ్చు, రైట్? సో కాబట్టి 8th క్లాస్ నుంచే విద్యార్థులకు అసలు ఎన్ని రకాలైనటువంటి క్యారియర్స్ ఉన్నాయి, ఎన్ని రకాలైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, దేంట్లో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి, దేంట్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి, సో వాటికి సంబంధించి మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, ప్లస్ మనకి ఎంత అమౌంట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది, ఫీజులు కానివ్వండి, ఇది కానీ ఇటువంటివన్నీ కూడా. మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు ప్లస్ ఒకవేళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే కూడా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి మనం అనుకున్నటువంటి చదువుకోవడానికి, ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఈ విధంగా విద్యార్థిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకటి. తర్వాత అతి త్వరలో మేము చేయబోతున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే ప్రతి రంగానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాంకింగ్ రంగంలోనాను, అటు గవర్నమెంట్ ఆఫీసర్గా వర్క్ చేశాను, ప్లస్ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్, వీటి గురించి నేను ఏదైనా డిస్కషన్ తీవ్రంగా మాట్లాడగలుగుతాను. కానీ రేపొద్దున పోలీస్ డిపార్ట్మెంటో ఇంకొక డిపార్ట్మెంటో ఇంకొక వ్యవస్థనో లేదంటే యాజ్ ఎ సైంటిస్టో వాటి గురించి కరెక్ట్గా ఎవరు చెప్పగలుగుతారు? ఆ పనులు చేసేటటువంటి వాళ్ళే కదా, దాంట్లో ఉండే సాధక బాధకాలు, దాంట్లో ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఇవన్నీ. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి క్యారియర్ పరంగా క్లియర్ విజన్ విద్యార్థుల్లో రావడానికి నేను వాళ్ళతో సంభాషణలు అరేంజ్ చేయబోతున్నాను, ఇంటరాక్షన్ అరేంజ్ చేయబోతున్నాను. దీనివల్ల ఏంటంటే విద్యార్థి కూడా సపోజ్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటర్ కావాలనుకున్నటువంటి విద్యార్థికి ఆ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి సరైన విధంగా చెప్పగలుగుతాడు, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, కష్టాలు ఏంటి, అసలు దాన్ని ప్రిఫర్ చేయాలన్నా వద్దా కదా, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈజ్ ఇట్ ద రైట్ చాయిస్ అనేటటువంటిది. కాబట్టి డైరెక్ట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటాం. అంటే ఏంటంటే ఎవరైతే ఆ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్నటువంటి వ్యక్తితో కనుక మనం విద్యార్థిని చేస్తే అప్పుడు ఆ విద్యార్థికి అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా, అతను చెప్పినటువంటి అనుభవాలు వీటిని బట్టి దెన్ స్టూడెంట్ కెన్ టేక్ హిజ్ ఆర్ హర్ డెసిషన్ అనేటటువంటిది నా ఆలోచన. కాబట్టి దీన్ని చాలా విస్తృత స్థాయిలో ప్రతి విద్యార్థికి కూడా అన్ని రంగాలకు చెందినటువంటి నిపుణులతో మనము ఇంటరాక్షన్స్ ఏర్పాటు చేసినప్పుడు విద్యార్థి కూడా క్లారిటీ వస్తుంది, తన జీవితాన్ని ఏ విధమైనటువంటి విధంగా ముందుకు తీసుకుపోగలుగుతున్నాడు, తర్వాత ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇప్పుడు మనం ఐఐటి కోచింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రైవేట్ స్కూల్స్లో అయితే 6th క్లాస్ నుంచి వాళ్ళకి ఐఐటి కోచింగ్ అని చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఇంటర్కి వచ్చినా కానీ ఐఐటి కోచింగ్ అనేది లేదు. సో బట్ ఎగ్జామ్స్ మాత్రం ఇద్దరికి సేమ్ కండక్ట్ చేశారు. సో చాలా స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ సమస్య ఖచ్చితంగా ఉంది. సో ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకరేమో ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, ఇండియాలో ఏమవుతుందని అంటే బేసిక్గా విద్యా వ్యవస్థలో గ్రేట్ డివైడ్ అనేది వస్తూ ఉంది. ఎట్లా వస్తుందంటే ఒక వర్గం అంటే ఇక్కడ నేను అనేది కేటగిరీ ఇన్కమ్ పరంగా కానీ ఈ విధంగా. సో ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కావడం వల్ల లేదంటే ఆదాయం సరైనటువంటి ఉండడం వల్ల తమ పిల్లలను వీలైనటువంటి సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వగలుగుతున్నారు. రెండవ పక్క 70% ఉన్నటువంటి విద్యార్థులకు అటువంటి ఫెసిలిటీస్ లేవు, తల్లిదండ్రులు అంత ఎడ్యుకేటెడ్ కాదు, ఆదాయపరంగా అంత ఇది లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే బట్ మీరు అన్నట్ల ఎగ్జామ్ అదే రాయాలి మళ్ళా, అంతే కదా, వీళ్ళకి సపరేట్ వాళ్ళకి సపరేట్ లేదు, ఉండేది ఒకటే ఎగ్జామ్. సో ఆటోమేటిక్గా మనకు ఎవరు సెలెక్ట్ అవుతారు? ఆబ్వియస్లీ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ అని కాదు, ఎవరికైతే ఇటువంటి ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో వాళ్ళే అవుతారు. కాబట్టి ఇక్కడ ఈ సమస్యకు మేము కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా పరిష్కార మార్గం వెతుకుతున్నాం. ఎలా? మీరన్న పాయింట్ ఉంది కాబట్టి మీరన్నట్లు 6వ తరగతి 7వ తరగతి 8వ 9వ 10వ ఆ విద్యార్థులకు కూడా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎక్స్పర్ట్స్తో ఇక్కడ నుంచి మనం అటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో కొంతమందితో టైఅప్ కూడా చేసుకున్నాం, వెరీ షార్ట్లీ లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి విద్యార్థి ఈక్వల్ ఫుటింగ్లో ఉండాలండి. ఇప్పుడు కాంపిటీషన్ అన్నప్పుడు ఏంటి, ఈక్వల్ ఫుటింగ్లో ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, అన్ఈక్వల్ లెవెల్స్లో జరుగుతూ ఉంది. ఒక విద్యార్థి ఆల్రెడీ ముందున్నాడు, ఆ విద్యార్థి ఈజీగా దాంట్లో సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కల్పించడానికి ఏవైతే మేము ఇప్పుడు ప్రతి మండల గ్రామ స్థాయిలో విద్యార్థి సేవా కేంద్రాలను ప్రారంభించాలనుకుంటున్నామో ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నామో అక్కడే విద్యార్థికి కూడా ఇటువంటి మీరు చెప్పినటువంటి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి వాటికి కూడా మనం తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా దాంట్లో విజయం సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకు ఉంది. అతి త్వరలోనే విద్యార్థులు ఒక సమగ్రమైనటువంటి మార్పులను చూడబోతారు. సరే, ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా అయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉన్న స్కూల్స్, డబ్బులు ఎక్కువ కట్టే స్కూల్స్ అయితే మా వాడు మంచి చదువుతాడు, మంచి జాబ్ కొడతాడు, అట్లా అంటే డబ్బులు లేకపోయినా కానీ ఏదో చిన్న ఉద్యోగం చేసైనా పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివిస్తున్నారు. మామూలు స్కూల్స్ లో మంచిగా చెప్పినా కానీ వాళ్ళు బిలీవ్ చేయట్లేదు. అంటే మైండ్ సెట్ మారాలంటారా పేరెంట్స్? లేదండి, ఇప్పుడు మనం పేరెంట్స్ కూడా తప్పు పట్టలేం. ఒకటి ఏంటి, పేరెంట్ యొక్క ఆశ ఏంటి, తన పిల్లవాడు చాలా బాగుపడాలని.
కదా. సో బాగుపడాలన్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళకు వీలైనంత వరకు తన శక్తియుక్త ద్వారా వీలైనంత వరకు బెటర్ అమ్యూనిటీస్ కల్పించాలనే ప్రయత్నంతో అప్పులు చేసైనా కానీ తల్లిదండ్రులు పెద్ద పెద్ద స్కూళ్ళలో వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ కు మనం తెలియజెప్పాల్సినటువంటి అంశాలు ఏంటంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానో ఇంకో దాని పరంగానో ఎక్కువ ఉన్నంత మాత్రం కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంత అందుతుంది దీన్ని వాళ్ళు సమగ్రంగా విశ్లేషించుకోగలగాలి. కాకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కూడా అక్కడ పెద్ద పెద్ద స్కూల్స్ లో బట్టి సిస్టమ్ ఎక్కువ ఉంది, 95%, 98% ఉంటున్నాయి, కానీ స్కిల్స్ ఉండట్లేదు. అది కూడా ఆలోచించాలి. సో దీనికి సంబంధించి మేము చాలా డీటెయిల్ గా రీసెర్చ్ చేసాం మేడం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నటువంటి మీ యొక్క టెస్టింగ్ వ్యవస్థ ఏంటి, 10th అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ అయితే డిగ్రీ, ఇవి. కానీ ఇండిపెండెంట్ గా టెస్ట్ చేసే వ్యవస్థ ఉందా? రైట్. ఇప్పుడు మనకి ఏదైతే ట్రెడిషనల్ వ్యవస్థలో మీరు ఒక 10 ఎగ్జామ్ ప్రశ్నలో, ఒక 20 ప్రశ్నలో, ఒక 50 ప్రశ్నలో సీరియస్ గా తయారైపోతే దాంట్లో మీకు 60% వస్తుంది, 70 వస్తుంది, 80 వస్తాయి. రైట్. బట్ ఏ క్లాస్కు ఉండాల్సినటువంటి విద్యార్థికి ఆ క్లాస్కు తగినటువంటి ఆలోచన ఉందా? అంత శక్తియుక్తులు సంపాదించాడు అనేది టెస్ట్ చేసే ప్లాట్ఫామ్ ఉందా? లేదు. దానికోసం ఇప్పుడు ఏంటంటే అటువంటి ప్లాట్ఫామ్కి ఈరోజు రిక్వైర్మెంట్ ఉంది. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు నమ్ముతారంటే, ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకోండి, రైట్, మీ విద్యార్థికి ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి లెవెల్స్ లేవు అంటే, సరే సార్ బాగా చెప్పారులేండి, మేము మంచి స్కూల్ పంపిస్తున్నాము, అక్కడ టీచర్స్ కూడా మంచిగా చెప్తున్నారు, మా వాడికి 60%, మీరు అన్న పర్సెంటే 70% వస్తుంది, రాదని మీరు ఎట్లా చెప్తారు అని అంటాడు. సో ఇండిపెండెంట్ గా ప్రతి స్టూడెంట్ కు ఉన్నటువంటి లెవెల్లో ఉండాల్సిన 7th క్లాస్కు 7th కు తగినటువంటి నాలెడ్జ్ ఉందా లేదంటే ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ టెస్ట్ చేయాలి. రైట్. సో ఆ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ని మేము తీసుకురాబోతున్నాం. సో VSAT అనేటువంటి ఏంటంటే విద్యార్థి సేవా కేంద్రం స్టూడెంట్ అసెస్మెంట్ టెస్ట్. అంటే ప్రతి క్లాసులో ఆ విద్యార్థికి ఉండాల్సిన నాలెడ్జ్ ఉందా లేదా అనేది మేము తొందరలో కండక్ట్ చేయబోతున్నాం. అప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకుంటారు రియల్ నాలెడ్జ్, రియల్ దీనికి ఎంత దూరంలో వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది. ఒక ప్రూఫ్ ఇవ్వనంత వరకు వాళ్ళు కూడా అర్థం చేసుకోరండి. మనం ఎన్ని చెప్పినా కానీ అల్టిమేట్ గా మేము ఒక మంచి పని చేసామని ప్రతి తండ్రి భావిస్తాడు. కాకపోతే ఇక్కడ మనము ఏ ప్రైవేట్ స్కూళ్ళనో గవర్నమెంట్ స్కూళ్ళనో విమర్శించడం కాదు. ఇక్కడ మీకు వచ్చే భవిష్యత్ 20 సంవత్సరాల ఇండియాను మీరు ఆలోచించాలండి. ఇండియా నెక్స్ట్ 20 ఏళ్లలో ఎలా కాబోతుంది? మనం 60-70 ఏళ్లలో తయారైనటువంటి ఇండియా ఒక $1 ట్రిలియన్ ఎకానమీకి రావడానికి ఈ తర్వాత ఎంత ఫాస్ట్ గా ఈరోజు $5 ట్రిలియన్ ఎకానమీకి వచ్చేసింది 10 ఏళ్లలో. సో ఇక్కడ నుంచి మీకు వచ్చే 20 సంవత్సరాల్లో మీకు దగ్గర $36 ట్రిలియన్ ఎకానమీని దాటి ప్రపంచంలో నంబర్ 1 ఎకానమీ కాబోతుంది. ఇప్పుడు మనం 4th ప్లేస్ లో నుంచి దాటి 3rdకి వచ్చాం. రైట్. 4th ప్లేస్ లో ఉన్నాం, 3rdకి రాబోతున్నాం. సో ఇంకొక 2 దశలే, ఇంకొక 20 ఏళ్ళు, దశాబ్దానికి ఒకటి వేసుకున్నా కానీ మీరు ప్రపంచంలో ఎప్పుడైతే ఈరోజు అమెరికా లాంటి అత్యున్నతమైన దేశాల గురించి మనం మాట్లాడతామో రేపొద్దున ఆ స్థానాన్ని భారత్ ఆక్రమించబోతుంది. అటువంటి పరిస్థితుల్లో మీకు నాలెడ్జ్ అనేటటువంటిదే మీ యొక్క పవర్ అవుతుంది. ఏ వ్యక్తి, ఏ విద్యార్థి అయితే దీనికి దూరం ఉంటాడో, ఇప్పుడు మనం లాస్ట్ 40 ఏళ్లలో ఏదో ఒకటి చదువుకుంటే కూడా ఏదో ఒక ఉద్యోగం చిన్నది ఏదో ఒకటి దొరికింది, మనం జీవితాలను గడిపేశాం. భవిష్యత్ అలా ఉండదు. మీరు ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్పితే మీకు భవిష్యత్తు లేదు. రైట్. సో ఈ విషయాన్ని పేరెంట్స్ గుర్తించాలా, స్టూడెంట్స్ గుర్తించాలా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గుర్తించాలా. రైట్. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్లకు మనం వీళ్ళ భవిష్యత్ తరాన్ని తయారు చేసేటప్పుడు అందుకు అనుగుణంగా మనం వీళ్ళని తయారు చేసినప్పుడు మాత్రమే వ్యక్తిగతంగా విద్యార్థుల జీవితంలో కూడా విజయం సాధించగలుగుతారు. లేకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకటి, ఈ రోజు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, వచ్చే 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు పోతాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రతి రంగంలో అది ప్రభావితం చేస్తుంది. రైట్. అంటే దాన్ని మించిన శక్తియుక్తులు ఏదో మీరు తెచ్చుకోవాలి విద్యార్థులు. రైట్. సో ఈ భవిష్యత్తుకు విద్యార్థులను తయారు చేయడమే విద్యార్థి సేవా కేంద్రం తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. తల్లిదండ్రుల మైండ్ సెట్ అంటే వాళ్లకు వాస్తవాలను తెలియజేయడము, పిల్లలకు వాస్తవాలను తెలియజేయడము, తర్వాత ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతో కూడా వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మనం మరింత సమర్థవంతంగా విద్యార్థులను ఎలా శక్తివంతుల్ని చేయగలుగుతాం అనే ప్రయత్నమే మేము కూడా చేస్తున్నాం. సార్, ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే అక్కడైతే పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో ఇండియా విషయానికి వస్తే గల్లీకో స్కూల్ అన్నట్లుగా తయారైంది. అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ లానే ఎక్కువ చూస్తున్నారు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్? ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు మిగతా దేశాలతో పోల్చుకుంటే వాళ్ళ ఆదాయ వనరులు ఎక్కువ, ఫస్ట్ పాయింట్, ప్లస్ పాపులేషన్ తక్కువ. ఇది ప్రధానమైనటువంటి ఇది. సో అక్కడ ప్రభుత్వాలు ఏదైనా చెయ్యాలి అంటే వ్యవస్థ ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ.
ఒక దాని నుంచి చేసినా ఇంకో దాంట్లో స్పెండ్ చేయడం. భారతదేశం లాంటి దేశానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మీకు 150 కోట్ల పాపులేషన్కు ఏ చిన్న పని చేయాలన్నా ప్రభుత్వం దగ్గర వనరులు చాలా కావాలి. రైట్. సో వనరులు లేవా అంటే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు కంట్రీ డెవలప్మెంట్ కూడా అనేక రకాల మీద వాడాల్సింది కాబట్టి విద్యకు ఉపయోగించేటటువంటి జీడిపిలో ఎంత శాతం మనము వనరులను వినియోగిస్తున్నామనే దాని మీద ప్రభుత్వం కూడా చాలా ఆలోచనలు చేస్తుంది. ఈ మధ్య చాలా మార్పు వస్తుంది, ప్రభుత్వం కూడా గుర్తించింది ఈ అంశాన్ని. సో కాబట్టి విద్యను ప్రధానంగా చేసుకొని కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. కాబట్టి కాకపోతే మన లాంటి దేశంలో ఇమ్మీడియట్గా పూర్తి ఉచిత విద్య అనేటటువంటిది కుదరనటువంటి పని ఇంకా కొద్ది రోజులు. సో ఎప్పుడైతే మనం ఈ $4 ట్రిలియన్ నుంచి 5-10 ఆ విధంగా పోతామో ప్రభుత్వానికి కూడా కొంత కుషన్ దొరుకుతుంది. సో భవిష్యత్తులో అటువంటి అవకాశం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ప్రభుత్వాలు సీరియస్గా వర్క్ చేస్తే పాసిబిలిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు శక్తివంతంగా లేకపోవడం వల్లే కాబట్టి ఈరోజు ప్రజలు ప్రైవేట్ పాఠశాలలను కానీ ప్రైవేట్ కాలేజీలను కానీ వెళ్తున్నారు. సో వీటికి అనుగుణమైనటువంటి మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చి చేయగలిగిన రోజున ఖచ్చితంగా మళ్ళీ రివర్స్ వస్తారని మాత్రం నేను, ఏ దానికైనా ఒక పీక్ ఉంటుందండి. ఎల్కేజీ స్టూడెంట్కు 1,50,000 2 లక్షలు పెట్టే రోజులు ఎన్ని రోజులు నడుస్తాయి కదా. సో కాబట్టి ఇది ఆల్రెడీ పీక్ వెళ్ళిపోతుందనే నేను అనుకుంటున్నా. ఇంతకు మించి ప్రజలు బేర్ చేసేటటువంటి క్యాపబిలిటీ లేదు. ప్రజల ఆదాయాలు కూడా ఆ లెవెల్లో పెరగడం లేదు. ఢిల్లీలో కానివ్వండి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మీరు చూడండి, ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకురాగానే ఇమ్మీడియట్గా పేరెంట్స్ వెనక్కి వచ్చారు ప్రభుత్వం. ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కొన్ని ఊర్లలో అంటే మంచి ఫ్యాకల్టీ ఉండి హెడ్ మాస్టర్స్ బాగా ఉండి ప్రభుత్వ ఆ యొక్క హై స్కూల్స్ ను అద్భుతంగా రన్ చేస్తున్నటువంటి చోట ఈ రోజు ఇంక్లూడింగ్ ఇక్కడ కూడా నిన్న మొన్న చూశాను, కరీంనగర్ ఏదో డిస్ట్రిక్ట్ లో బోర్డ్స్ పెట్టేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో, మా దగ్గర వేకెన్సీస్ లేవు అంటే విద్యార్థుల అడ్మిషన్స్ లేవు అని. అంటే ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ దాన్ని సమర్థవంతంగా నిర్వహించినప్పుడు పేరెంట్స్ రెడీగా ఉన్నారు, పేరెంట్స్ పంపడానికి రెడీగా ఉన్నారు అనే దానికి ఒక మాధ్యమం ఏంటి, ఈ రోజు అడ్మిషన్స్ లేవనే బోర్డ్సే. కాబట్టి ప్రతి స్కూల్ అలా తయారు కావాలి. దానికి ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాలి. కేవలం ప్రభుత్వాల మీదనే వదిలిపెట్టకుండా అక్కడ ఉన్నటువంటి టీచర్స్, తర్వాత లోకల్ పీపుల్ ప్లస్ హెడ్ మాస్టర్స్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన రోజున ప్రతి స్కూల్లో కూడా నో అడ్మిషన్ బోర్డ్స్ రావడానికి ఎంతో దూరం అయితే లేదండి. సార్, ఈ మధ్య కాలంలో పట్టి సిస్టమ్ అని అందరికీ తెలిసిన విషయమే. స్కిల్స్ లేవు అసలు. సో స్కిల్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీ వంతుగా మీరు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు? సో ఈ స్కిల్ గ్యాప్ ఉందనేటటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే స్కిల్ గ్యాప్స్ ఏ సెక్టార్స్ లో ఉన్నాయి, రైట్, ఏ స్కిల్స్ ను విద్యార్థులకు మనం అందించాల్సి ఉంది అనేటటువంటి దాన్ని డీటెయిల్ గా స్టడీ చేసి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రోజు ఏ విద్యార్థి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా జీవితంలో సక్సెస్ కావుతాడని మనం చెప్పడానికి లేనే లేదు. దురదృష్టవశాత్తు అంత ఇంపార్టెంట్ స్కిల్ను ఈరోజు ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి రేపొద్దున ఇంజనీరింగో ఇంకో చదువు చదువుకొని బయటకు వచ్చినా కానీ ఆ విద్యార్థికి సరైనటువంటి అవకాశాలు లభించడం లేదు. కాబట్టి ఫస్ట్ స్కిల్ గ్యాప్ మేము అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో దాంట్లో పర్టికులర్గా మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా ఇంగ్లీష్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్. సో ఇటువంటివన్నీ ఏదైతే బేసిక్ స్కిల్స్ ఉన్నాయో ఫస్ట్ వాటిని మేము సెటరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక రెండవది జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్, రైట్. ఒకటి జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్, రెండవది వచ్చేసేసి వ్యక్తిగతంగా మనం అలవర్చుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి, హ్యాబిట్స్ ఏంటి అనేటటువంటివి. సో వీటి మీద కూడా వర్క్ చేస్తూ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్, కంప్యూటర్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ లేకుంటే పనికిరాడు, రైట్. సో ఇటువంటి బేసిక్స్, ఆ బేసిక్స్ కూడా అందనటువంటి దురదృష్టకరమైనటువంటి వ్యవస్థ ఈరోజు మన విద్యా వ్యవస్థలో కొనసాగుతుంది, రైట్. కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ ప్రతి విద్యార్థిని కూడా టోటల్ 100% కమ్యూనికేషన్ స్కిల్స్తో బయటకు వచ్చేటట్లా, 100% డిజిటల్ స్కిల్స్తో బయటకు వచ్చేటట్లా, తర్వాత ఏదైతే జాబ్ ఓరియంటెడ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ కూడా వాళ్ళు అలవర్చుకొని దానికి అనుగుణంగా అంటే వాళ్ళు ఏ క్యారియర్ పాత్ని ఎంచుకుంటారో ఆ క్యారియర్ పాత్కు అనుగుణంగా ఏ స్కిల్స్ కావాలనో వాటిని కూడా అందించడానికి మేము దీని ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. సార్, స్టూడెంట్స్ టెక్నికల్ స్కిల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు? టెక్నికల్ స్కిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఆపరేషన్ వచ్చిండాలండి, అది బేసిక్ నెసెసిటీ. అది ఈ రోజు స్కిల్ అని కూడా అనకూడదేమో, నాకు తెలియదు. అది లేకపోతే అసలు జీవితం లేదు, అది లేకపోతే జీవితం లేదు ఫస్ట్. సో కాకపోతే ఈరోజు మేము గ్రౌండ్లో వెళ్ళి వర్క్ చేసేటప్పుడు ఎంత సర్ప్రైజింగ్ అంటే, ఇప్పుడు మేము బద్దేల్లో కంప్యూటర్ ఫౌండేషన్ కోర్స్ మొన్న లాంచ్ చేసాం 4 days 5 days బ్యాక్, రైట్. సో అక్కడ మనమే అక్కడ ఒక సెంటర్ను ఒక స్కూల్ సహకారంతో ల్యాబ్స్ పెట్టేసేసి చేసాం. ఈరోజు 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు కంప్యూటర్ ముఖం చూడనటువంటి పరిస్థితులు ఉన్నాయండి, రైట్.
సో మేము ఆ సెషన్స్ తీసుకుంటుంటే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారంటే అంత ఎగ్జైట్ అయిపోతున్నారు. ఫస్ట్ రోజు 5 స్టూడెంట్స్ వస్తే నిన్నటికి 25 మంది స్టూడెంట్స్ బ్యాచ్లో జాయిన్ కావడానికి. అంటే ఎంత లోపాలు ఉన్నాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బేసిక్ కంప్యూటర్ ఫౌండేషన్ స్కిల్స్తో మొదలు పెడితే, తర్వాత రెండవది ఏంటి, మేము కోడింగ్ ఫర్ స్కిల్స్ స్టూడెంట్స్ కిడ్స్ అనేటటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాం. అంటే బేసిక్ కోడింగ్ మీద ఒక అవగాహన, అంటే ఆ పాత్ వెళ్తాడో లేదో తర్వాత అతను డిసైడ్ చేసుకుంటాడు. డిసైడ్ చేసుకున్న తర్వాత నాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళొచ్చు. తర్వాత వాళ్ళ పాత్కు సంబంధించినటువంటి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు, ఈరోజు అది కూడా ప్రైమరీ రిక్వైర్మెంట్ అయిపోయింది, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం విద్యార్థులను తయారు చేయాల్సినటువంటి ఒకటి ఏంటంటే టెక్నాలజీని వినియోగించుకుంటూ వాళ్ళు ఎలా ఉపాధి పొందగలుగుతారు, అది వెరీ ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఏంటంటే జాబ్ కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసుకున్నాడు అనుకోండి ఒక విద్యార్థి చదువుకునేటప్పుడే, బయటికి రాగానే ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల్లో ఒక సింగిల్ క్లయింట్ను పట్టుకున్న 15,000 రూపాయలు నెలకు పే చేస్తున్నారు, అవునా కదా, 10,000 రూపాయలు పే చేస్తున్నారు. సో ఒక 3-4 క్లయింట్స్ పెట్టుకుంటే నెలకు 40,000-50,000 సంపాదించుకునేటువంటి శక్తి ఆ విద్యార్థి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఎందుకు ఆలోచించారు, సరే రేపొద్దున జాబ్ మంచిది దొరికితే జాబ్లోకి వెళ్ళండి, లేకపోయినా ఉద్యోగం గురించి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు కదా, రైట్. సో ఈ విధంగా ఒక క్రిస్టల్ క్లియర్గా మల్టిపుల్ కాంటెంట్ రైటింగ్ ఉంది, రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక శక్తి ఒక విద్యార్థి అలవర్చుకోవాలి, రైట్. అంతే టెక్నాలజీ అనేది చాలా విస్తృతమైనటువంటి పదం అండి. బేసిక్గా అయితే కంప్యూటర్ ఆపరేట్ చేయడం రావాలి. కాబట్టి ఆ విద్యార్థి ఏ మార్గంలో వెళ్ళాలనుకున్నాడు, ప్రతి ఒక్కరు కోడింగ్కే వెళ్ళాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్కే వెళ్ళాల్సిన పని లేదు. తనకు ఏ దాంట్లో ఆసక్తి ఉంది, తన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నానే దాన్ని బట్టి వాళ్ళకు మనం డిజిటల్ స్కిల్స్ను గైడ్ చేస్తున్నాము, అదేవిధంగా ఎక్స్పర్ట్స్తో ఇప్పిస్తున్నాం కూడా. చిత్రం మీడియాకు మీరు షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.